ఏప్రిల్ 3, 2024 మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పుడు పలు మండలి మేస్త్రులతో మరి జీపీఆర్ మండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తే ఇటువైపు కానివ్వండి అటువైపు కానివ్వండి కేవలం ఒక 2-3 మండలు మాత్రమే దిగుమతి తగ్గింది. తదివ మండలికంతా దిగుమతి వాళ్ళ పెరిగింది. కొన్ని మండలి నిన్నట్లాగానే వచ్చింది. పాతాళంలో అయితే మాత్రం ఎస్బిడి మండికి వాళ్ళు తగ్గింది. ఏఎన్ఆర్ మండికి బాగానే వచ్చింది. ఇక శంకరా సిద్ధమా ఆ మండి అయితే మామూలుగా వచ్చింది. ఇక ఇటువైపు భాగ్యశ్వడి తీసుకుంటే ఎండిఎన్, ఎన్ఎస్ఆర్, జేపీటీ, మాలిక్, జేఎన్టీ, ఎస్ఎల్వి, ఎస్ఎల్ఎన్, కేఎల్, జీపీఆర్, ఇక అటువైపు టీవీఎస్, సిఎంఎస్ అటువైపు సిఎంఎస్ ఎంఆర్, ఈ 2 మండీలు మాత్రం వాళ్ళ దిగుమతి తగ్గింది. తైతు మండలికంతా దిగుమతి పెరిగింది. మరికొన్ని మండలికంతా దిగుమతి ఇంచుమించుగా వచ్చి మొత్తం మీద చూస్తే నిన్నటితో పోలిస్తే వాళ్ళ దిగుమతి ఏమాత్రం తరగలేదు, ఇంకా స్వల్ప కాస్త పెరిగిందనే చెప్పాలి. ధర విషయానికి వస్తే నిన్న మీకు అందరికీ తెలిసిందే, 250 రూపాయల దగ్గర నుంచి టాప్ అండ్ టాప్ 400 రూపాయలు. కేవలం అక్కడ కూడా మాత్రమే 450, 200 ఇవ్వడం జరిగింది. వాళ్ళతో దిగుమతి నడిపోలిస్తే మాత్రం తగ్గలేదు, కాస్త స్వల్పంగా పెరిగింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.